Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka Institute Circle, Ashok Nagar Experts, Hyderabad. So, what are the good books for UPSC civil services and state services examinations like groups? So, which books are available in the market at present? So, which one is the best for our UPSC civil services examination? ఎకానమీలో మనకి ఏంటి మంచి బుక్స్ ఏమున్నాయి? నిజం చెప్పాలంటే ఎకానమీలో ఏ బుక్ కూడా కంప్లీట్గా మనకి యూపీఎస్సీ సిలబస్ని కవర్ చేయట్లేదు. అదేవిధంగా స్టేట్ గ్రూప్ 1 సిలబస్ కానీ ఇవి కూడా కవర్ చేయట్లేదు. సో నంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి కొన్ని. వాటిల్లో మనకి తగినటువంటి బుక్స్ని మనం ఎంచుకొని మన ప్రిపరేషన్ని కొనసాగించాలి. అప్పుడే మనకి మంచి మార్క్స్ వస్తాయి. సో సివిల్స్ ప్రిపరేషన్ అంటేనే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఎకానమీని. ఎందుకంటే అందరూ ఎకానమీని కొంచెం టఫ్గా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇట్ హ్యాస్ ఏ సపరేట్ టెర్మినాలజీ కంపేర్ టు అదర్ సబ్జెక్ట్స్. ఇట్ మెయింటైన్స్ ఏ సపరేట్ టెర్మినాలజీ, ఎకనామిక్ టెర్మినాలజీ. సో దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భాష ఉంది, ఎకానమీ భాష, ఆర్థిక పరిభాష అంటారు. సో అందువలన ఎకానమీకి మనం కొన్ని మంచి బుక్స్ కొన్ని చూస్తే మనం సరిపోతుంది. ఫస్ట్ ఏంటంటే ఎకానమీకి మనం జనరల్గా ఎన్సీఆర్టీ బుక్స్ అయితే మీరు చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్సీఆర్టీ బుక్స్, ఎన్సీఆర్టీలో మీరు మ్యాక్సిమం వీలైతే 8th క్లాస్ నుండి, 6th అయినా పర్లేదు, 8th to +2 వరకు ఎకానమీ బుక్స్ చదవాలి. 8th to +2 వరకు ఎకానమీ టాపిక్స్. మెయిన్గా అయితే +1, +2 అయితే కంపల్సరీ చదవాలి. +1, +2 ఇండియన్ ఎకానమీ అని ఉంటుంది. So it covers the entire syllabus. So these two books covered the total UPSC syllabus. Maximum syllabus covered by these two books. +1, +2. 11వ తరగతి 12వ తరగతి అని ఉంటాయి ఎన్సీఆర్టీ. ఇవైతే ఫస్ట్ చదవాలి. మీకు బేసిక్స్ తెలియాలంటే ఎకానమీలో బేసిక్స్ తెలిస్తే చాలు. మీకు బేసిక్ సబ్జెక్ట్ తెలిస్తే చాలు. ఆ టెర్మినాలజీ అంతా కూడా మీకు అక్కడే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి దీని తర్వాత రమేష్ సింగ్ అనే బుక్ లేటెస్ట్ ఎడిషన్ ఉంది మార్కెట్లో. రమేష్ సింగ్ ఇది కూడా చాలా వరకు మనకి ప్రిలిమ్స్ మెయిన్స్లో ఎక్కువగా కవర్ చేస్తుంది రమేష్ సింగ్. ఇక రెండవ బుక్ కానీ మీరు చూసినట్లయితే, ఇక ఇది కానీ కాదు అనుకున్నప్పుడు మీరు నితిన్ సింఘానియా కూడా చాలా బాగుంది. నితిన్ సింఘానియా ఈ బుక్స్ కూడా చాలా బాగుంటాయి ఇండియన్ ఎకానమీ. సో ఈ రెండు బుక్స్ రిఫర్ చేయొచ్చు మీరు చక్కగా. తర్వాత థర్డ్ వన్ ఏంటంటే మీరు యోజన, కురుక్షేత్ర అండ్ ఎకనామిక్ పొలిటికల్ ఈపీడబ్ల్యూ ఇవి కంపల్సరీగా చదవాలి. ఈ మొత్తం కంప్లీట్గా ఎకానమీకి సంబంధించినవే కవర్ చేస్తాయి. ఎకానమీ, రూరల్ డెవలప్మెంట్, సోషల్ సెక్టర్ డెవలప్మెంట్, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, వీటిని కవర్ చేస్తాయి. నెక్స్ట్ ఏంటంటే న్యూస్ పేపర్స్ లైక్ హిందూ అండ్ ఈనాడు. ఇందులో సపరేట్గా వీ హ్యావ్ 3 columns ఫర్ దిస్ ఎకానమీ టాపిక్స్ ఇన్ న్యూస్ పేపర్. సో ఈచ్ అండ్ ఎవ్రీ న్యూస్ పేపర్ కవర్స్ అప్ టు 3 papers ఫర్ ఎకానమీ. సో యూ ఫాలో ద హిందూ అండ్ ఈనాడు, అదర్ టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్, ఇలాంటి ఏ మ్యాగజైన్ అయినా మీరు చదవచ్చు. చదివి మీరు వీటితో పాటుగా మీకు టెర్మినాలజీకి సంబంధించి ప్రాబ్లం వస్తుంది, ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. సో అందుకని మీరేం చేస్తారంటే ఎకనామిక్ డిక్షనరీ అని మార్కెట్లో దొరుకుతుంది. ఎకనామిక్ డిక్షనరీ లేదా ఎకనామిక్స్ డిక్షనరీ. ఈ ఎకనామిక్ డిక్షనరీ లేదా ఎకనామిక్స్ డిక్షనరీ తీసుకొని మీకు తెలియని పదాలు ఉంటే, అంటే ఆ వర్డ్స్ ఉంటే వాటి మీనింగ్స్ చూసుకోవచ్చు. ఆ ఎకానమీలో ఆ వర్డ్స్ ఎలా ఉంటాయి, మీనింగ్ క్లియర్గా ఇస్తాం. సో ఇలా చదవాలి ఎకానమీ. దెన్ యూ గో ఫర్ నోట్స్ మేకింగ్. మీరు సొంతగా ఓన్ నోట్స్ అన్నమాట. ఓన్ నోట్స్ ఉండాలి. మీరు వీటిని బేస్ చేసుకొని సిలబస్ దగ్గర పెట్టుకొని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. So each and every candidate must maintain his own notes అన్నమాట. ఓకే, మీ ఓన్ నోట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అందరికీ ఓన్ నోట్స్ ఉండాలి.
మీరు దాన్ని ఫ్లో చార్ట్స్ రూపంలో వేసుకోండి, లేదా డయాగ్రామ్స్లో బార్ డయాగ్రామ్స్ రూపంలో వేసుకోండి, లేదా ఇంకేదైనా పై చార్ట్స్ రూపంలో కానీ ఏదో ఒక విధంగా మీరు నోట్స్ తయారు చేసి పెట్టుకోండి, లేదా సినాప్సిస్ టైప్లో అయినా సరే మీరు ఓన్ నోట్స్ మెయింటైన్ చేయగలిగితే మీకు ఇది ఈజీ అవుతుంది. ఇలా ఇవన్నీ చేస్తే సివిల్ సర్వీసెస్ చాలా ఈజీ. సివిల్స్ ప్రిపేర్ అవుతూ అదే టైంలో మీరు స్టేట్ సర్వీస్ రాస్తే ఊరికనే వచ్చేస్తుంది గ్రూప్ 1 అవన్నీ. సో కాబట్టి ఎకానమీకి మెయిన్గా మీరు చేయాల్సినవి ఇవి. దీంతో పాటుగా మీరు ప్రతి సంవత్సరం వచ్చే బడ్జెట్ని, యూనియన్ బడ్జెట్ని, అదేవిధంగా ఎకనామిక్ సర్వేని కూడా మీరు క్లియర్గా చదివి, ఎందుకంటే ఎకనామిక్ సర్వే బడ్జెట్ నుంచి కూడా మనం క్వశ్చన్స్, ఎకనామిక్ సర్వేని బేస్ చేసుకున్న క్వశ్చన్స్ మనకి ప్రిలిమ్స్లో వస్తాయి, యాజ్ వెల్ యాజ్ ఇన్ మెయిన్స్లో వస్తాయి. మన ఇంటర్వ్యూ కూడా దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది ఎకనామిక్ సర్వే. సో సర్వేలో ఆల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, సోషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. మేము అందుకే దీన్ని సోషల్ ఎకనామిక్ సర్వే అంటున్నాం. సోషల్ ఆస్పెక్ట్స్, ఎకనామిక్ ఆస్పెక్ట్స్, గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ ఏం తీసుకుంది, నెక్స్ట్ ఇయర్ ఏం తీసుకోబోతుంది, ప్రజెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇదే సోషల్ ఎకనామిక్ సర్వే. సో లాస్ట్ ఇయర్లో మనం ఆర్థిక సర్వే ప్రకారం మన ఆర్థిక అభివృద్ధి ఎలా సాధించాం, దేశంలో ఆర్థిక విధానాలు, ఎకనామిక్ పాలసీస్ ఎలా ఇంప్లిమెంట్ చేశారు, దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాని యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఇందులో కనిపిస్తాం. సో ఈ విధంగా తీసుకోండి ఫ్రెండ్స్. మాకు సివిల్ సర్వీసెస్ న్యూ బ్యాచ్ ఆగస్ట్ 22 నుంచి ప్రారంభం అవుతుంది. సో లిమిటెడ్ స్ట్రెంత్ తీసుకుంటాం, చక్కగా అందరి మీద ఫోకస్ చేస్తాం, రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. తర్వాత ప్రతి వాళ్ళకి మేము 24 hours అవైలబిలిటీ ఉంటాం ఫ్యాకల్టీస్. సో మీకు డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది, ఆన్సర్ మేకింగ్ ఎలా, నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి, సో అదేవిధంగా క్వశ్చన్ అనాలిసిస్, న్యూస్ పేపర్ అనాలిసిస్, సో ఇవన్నీ ఉంటాయి. అసైన్మెంట్స్ ఇవ్వటం, వాటిని కరెక్షన్ చేయటం, టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయటం, ఇవన్నీ ఉంటాయి. డే 1 నుంచే మీకు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ప్రతిరోజు మీకు ఈ టూ న్యూస్ పేపర్స్ అనాలిసిస్ ఉంటుంది, మ్యాగజైన్ అనాలిసిస్ ఉంటాయి క్లాసెస్లో. సో ఇవన్నీ మేము బెస్ట్ కోచింగ్ ఇస్తాం సివిల్ సర్వీసెస్కి. ఓకే, లిమిటెడ్ స్ట్రెంత్ తీసుకుంటాం. మీరు ఒక 6 monthsకే మీరు ఆల్రెడీ మెయిన్స్ రాసిన వాళ్ళు, ఆల్రెడీ ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన వాళ్ళతో మీరు కంపీట్ చేయొచ్చు, అంత నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు మా దగ్గర. సో చాలా డీటెయిల్డ్గా మీకు చాలా క్లియర్గా మేము సైంటిఫిక్ అప్రోచ్ తోటి మీకు సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవ్వండి, మమ్మల్ని ఆ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. సో న్యూ బ్యాచ్ ఏంటంటే మనకి ఆగస్టు 22 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, రైట్. సో ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి, ఇంకా ఎవరికైనా ఉంటే ఇన్ఫామ్ చేయండి సివిల్ సర్వీసెస్ గురించి. ఓకే, సో అదేవిధంగా మీరు స్పెషల్ మాడ్యూల్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. తెలుగు లిటరేచర్ ఆప్షన్, పొలిటికల్ సైన్స్ ఆప్షనల్స్, ఎకానమీ మాడ్యూల్, ఎథిక్స్ మాడ్యూల్, ఇట్లా కూడా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ టోటల్ ప్యాకేజ్ ఉంటుంది, ఈ విధంగా కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.